నమస్తే వెల్కమ్ టు ఏపీ టీవీ 10 న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ నేషనల్ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని కోరిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు బీసీ కుల జన గణన అంశంపై బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశం. వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్ విమర్శలు చేయడాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేయడంతో ప్రజలపై జగన్ కక్షగట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి పార్టీలు గేట్లు ఎత్తితే జగన్ తప్ప వైసీపీలో ఎవరు ఉండరని అన్నారు. భీమిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న 3 మండలాల్లోని 64 పంచాయతీలను జీవీఎంసీ పరిధిలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నామని, అందుకు మండల నాయకుల ప్రజాభిప్రాయాలను తీసుకొని జీవీఎంసీలో కలపడం ద్వారా విశాఖ పట్టణీకరణ మరింత పెరిగి అభివృద్ధికి సాధ్యం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి జనసేన ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కన్సర్న్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఏంటంటే ప్రధానంగా ఎన్ఆర్జీఎస్ వర్కులు మాకోటి రూరల్లో పెద్ద ఎత్తున అవుతున్నాయి సార్, అవి కొంచెం ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ కింద ఏమన్నా చేస్తే బాగుంటుంది, అది ఒకటి ఆలోచించండి అని చెప్పని. రెండోది ప్రధానంగా వాళ్ళకున్న ఒక అప్రహెన్షను, కార్పొరేషన్లో కలిస్తే అన్నీ బాగుంటాయి సార్, అంతా ఓకే, కానీ పన్నులు ఈ ట్యాక్సెస్ ఎక్కువ పడతాయి మాకు అనేది ఒక భయం ఒకటి ఉంది సార్ అనేది ఒక అప్రహెన్షన్ ఒకటి ఉంది. ఈ రెండింటి మీద కూడా వాళ్ళతో డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. కలిపినప్పుడు వాళ్ళకి పన్నులకు సంబంధించి కొంత వెసులుబాటు, ఒక 10 ఏళ్ళు ఏదైతే పాత ఇవన్నాయో సేమ్ సిస్టమ్ ఉండేటట్టుగా వాళ్ళ మీద ఎక్కువ భారం పడకుండా దాన్ని మనం చేయటం ఒకటి ఆ రోజు జరిగింది. అలాగే ఇప్పుడు కలిపే ఈ 3 మండలాలకు కూడా ఈ ట్యాక్సెస్ సంబంధించి ఒక 10 ఏళ్ళు వెసులుబాటు ప్రభుత్వం నుంచి ఒక ఎగ్జామ్షన్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ సంబంధించి కూడా ఈరోజు మనం ప్రతిపాదన మనం పెట్టి అదంతా అయితే ఒక 1.5 year ఏదైతే ఎన్ఆర్జీఎస్ ఉందో ఇవన్నీ కూడా చేసుకోవడానికి స్కోప్ ఉంది. మనం ప్రతిపాదించిన వెంటనే అది వెంటనే ఆగిపోవు. ఒక 1.5 year ఆ ట్రాన్స్ఫర్మేషన్ దీని టైంలో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వర్క్స్ కూడా ఈ 1.5 yearలో కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పని అది ఒకటి సజెస్ట్ చేసాం. ఓవరాల్గా అన్నీ డిస్కస్ చేసిన తర్వాత అందరూ కూడా ఏకగ్రీవంగా 3 మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే ముఖ్యంగా మాకు పొలిటికల్ పార్టీకి సంబంధించి మాది కూటమి ప్రభుత్వం, ఇది కూటమిలో ఉన్న నాయకులు కూడా ఎవరైతే జనసేన కానీ బీజేపీ కానీ అందరితో కూడా మామూలుగా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఇన్ ప్రిన్సిపల్ అందరూ కూడా మంచి సార్ బాగుంటుందని చెప్పారు. దాని ప్రకారం ఆ ప్రతిపాదన ఒకటి తయారు చేసి పెడతా ఉన్నాం. లెటర్ మెయిన్ ప్రధానంగా మీకు చెప్దామనే ఉద్దేశంతో ఈరోజు రాజేష్ కూర్చో దాన్ని ఒకటి ప్రధానంగా మీకు చెప్దాం అనేది ఒకటి. రెండోది ఏదైతే భీమిలి మన ఆ మెర్జింగ్ లెటర్ రాసిందో, ఏదైతే ప్రధానంగా భీమిలి ఓల్డెస్ట్ మున్సిపాలిటీ మీకు తెలుసా విషయం. బయట కూడా ఒక ఇమేజ్ భీమిలి అంటే దానికి ఒక ఉన్న ఇమేజ్ వేరు, బట్ ప్రాక్టికల్గా చూస్తే అది ఒక చిన్న పాత గ్రామంలాగా ఇంకా ఉంది. ఇరుకైన రోడ్లు, ఒక వెహికల్ కానీ వస్తూ ఉంటే రెండో వెహికల్కి మళ్ళీ ప్లేస్ కూడా ఉండదు, అటువంటి ప్లేస్ ఉంది. దాన్ని గతంలో కూడా నేను అక్కడ మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా 2014-19లో రోడ్లు విస్తరణ చేయాలనేది కూడా ఒక ప్రతిపాదన ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టే టయానికి మళ్ళీ గవర్నమెంట్ మారటం, ఈ 5 ఏళ్ళు వాళ్ళు దాన్ని పూర్తిగా వదిలేశారు. మళ్ళీ మొన్న ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్రజలు భారీ మెజార్టీతో మనల్ని గెలిపించారు. వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది, ఈ 5 ఏళ్లలో భీమిలి రూపురేఖలు మారతాయని చెప్పని.
దానికి అనుగుణంగా మొన్న స్థానిక నాయకులు అలాగే అక్కడున్న వర్తక సంఘాలు, ఛాంబర్ ఆఫ్ కామర్సు, అలాగే ప్రజాప్రతినిధులు అందరితో కూడా తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో స్వయంభూగా వెలిసిన కపిల మల్లేశ్వర స్వామివారి గర్భాలయంలో గోదావరి జలాలు స్వామివారి పాదాలు తాకాయి. గోదావరి తీరం పక్కనే ఉండడంతో శివలింగం పానగట్టం నుంచి గోదావరి జలాలు ఉబికి గర్భగుడిలోకి నీరు చేరుతుంది. గోదావరి వరద పెరిగే కొద్దీ ఆలయంలో నీటి మట్టం పెరుగుతుంది. స్వయంభూ కపిల మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆశ్వైజ భాద్రపద మాసంలో గోదావరి నీరు రావడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి గర్భాలయంలో గోదావరి నీరు ఉద్భవించడం జరుగుతుందని ఆలయ అర్చకులు బాదంపూడి సుబ్రహ్మణ్యం గురుకులు తెలియజేస్తారు. ఈ గోదావరి జలాలు కపిల మల్లేశ్వర స్వామి వారిని అభిషేకిస్తూ ఉంటాయని గ్రామస్తుల నమ్మకం. గోదావరి జలాలు చూడడానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు భారీగా తరలివచ్చి కపిల మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు. పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుభయకరం దక్షభాగే వహంతం నాగం పాసం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తాం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. కపిలమల్లేశ్వర స్వామి మల్లేశ్వరం క్షేత్రం ఉభయ గోదావరి జిల్లా పెరవల మండలం ఈ మల్లేశ్వర గ్రామంలో కపిలమల్లేశ్వర స్వామి ఉద్భవించి ఉన్నారు. స్వామి రెండు రోజుల కాలం నుంచి కూడా స్వామి ఇక్కడ ఉన్నాడు. స్వామి ఆ సమయంలో ఇక్కడ గోమాత వచ్చి ప్రతినిత్యము కూడా క్షీరం ఇస్తూ ఉండగా అది ఏమిటా అని చెప్పేసి వాళ్ళు దీన్ని తవ్వుతూ ఉండగా ఎంత తవ్వినా సరే లోపలికి వెళ్ళిపోవడంతో సూర్యాస్తమ సమయానికి గట్టిగా స్వామి నెత్తి మీద పోటు వేయగానే గుణపంతో అక్కడ స్వామి స్వప్నవృత్తాంతంగా స్వామి కనిపించి ఇది కపిల మహర్షి యొక్క స్థాపన, ఇది సైతిక లింగం, ఇక్కడ స్వామిని ప్రతిష్ఠింపజేశారని చెప్పగానే అప్పటి నుంచి కూడా స్వామి గారి నటరాజులు ఎంతో భూమిని ఆలయాన్ని కట్టించి స్వామి స్థిరపరిచారు. అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆలయంలో శ్రావణ భాద్రపద మాసాల్లో వచ్చే వరద ఈ స్వామి ఎక్కడైతే కన్నా ఉందో అక్కడి నుంచి ఈ గంగ వస్తూ స్వచ్ఛమైన గంగగా వస్తూ ఉంటుంది. కనుక మహత్తరమైన ఈ స్వామిని శ్రావణ భాద్రపద మాసాల్లో మాత్రమే స్వచ్ఛమైన గంగ వస్తూ ఉంటుంది స్వామి మీద. అప్పటి నుంచి కూడా గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి లక్షలాదిగా స్వామిని దర్శనం చేసుకుని తరిస్తూ ఉంటారు. ఓం నమ శివాయ. కపిల మల్లేశ్వర స్వామి దేవస్థానం మల్లేశ్వరం పెరవల మండలం. మాది పెరవల మండలం కాకరపల్లి గ్రామం. మల్లేశ్వరంలో శ్రావణ భాద్రపదాల్లో స్వామివారికి గోదావరి వచ్చి అభిషేకం చేస్తుందని తెలిసి చూడడానికి వచ్చాము. మేము తరచుగా ఈ గుడికి వస్తూ ఉంటాము. ప్రతిసారి వచ్చినప్పుడు అభిషేకం చేయించుకోవడం మాకు అలవాటు. రెడ్డి రాజుల కాలం నుంచి కూడా రెడ్డి రాజులు వేమరెడ్డి గారు నుంచి కూడా ఉందని మన ఊర్లో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా గోదావరి 2 సార్లు వచ్చినా 3 సార్లు వచ్చినా కానీ గోదావరి వచ్చినప్పుడు శివాలయానికి నీరు వస్తుందండి లింగాకారం నుంచి. అప్పుడు మాత్రం ప్రజలకు ఒక విధమైనటువంటి భక్తి శ్రద్ధలతో వచ్చి అభిషేకం చేసి ఆ నీళ్లు చిమ్ముకున్నట్టు నెత్తిమించి ఆరోగ్యాలన్నీ కూడా బాగుంటాయని ఒక విధమైన నానుడి ఉందండి ప్రజల్లోనూ. అంచేత ఈ పరిసర గ్రామాలు మా ఊరికి బంధువులు తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చి అభిషేకం చేయించుకుని నీళ్లు చల్లుకుని వెళ్తారండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణకి ముఖ్యమంత్రి సహాయ నిధికి గాను వావిలాల సరళాదేవి 50,000, కుటుంబ సభ్యుల నిమిత్తం 30,000, స్వర్ణ క్లబ్ నెంబర్స్ విరాళం 20,000, మొత్తం ₹1,00,000 సరళాదేవి దంపతులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వావిలాల వెంకట రమేష్, బూరుగుపల్లి శేషారావు, మైత్రి సతీష్, కొత్త శ్యామల, బత్తుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తణుకు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సప్ప బలరాం లయన్స్ నెంబర్స్ చేతుల మీదుగా 50,000 అందజేశారు. క్లబ్ నాయకులు దామోర రంగారావు, కడియాల సూర్యనారాయణ, చీకటి శ్రీనివాస్ పాల్గొన్నారు. మైత్రి క్లబ్ సభ్యులు ఏ నాగరాజు, పరిమి దేవబాబు, ఎస్వి సతీష్ చేతుల మీదుగా 20,000 ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, సరళాదేవి దంపతులకు క్లబ్ సభ్యులకు అభినందనలు తెలిపారు.
విజయవాడ వరద బాధితుల కోసం తణుకు నియోజకవర్గంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్లు, వర్తక సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి విరాళాలు సేకరించామని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం మొత్తంగా 1,56,77,260 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల రూపంలో విరాళాలు సేకరించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆనాల ఆదినారాయణ, టీడీపీ పట్నం అధ్యక్షుడు కలగర వెంకట కృష్ణ, మారుతీరావు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున స్పందించి ప్రభుత్వానికి విరాళాలు అందించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. ఎంతో పెద్ద మనసుతో స్పందించారు. అలాగే మన నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ స్థానికంగా మేము ఒక పిలిపించి అందరినీ కూడా ఈరోజు ఎవరైతే ఈ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రమ్మని మేము ఒక పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మన నియోజకవర్గ ప్రజలు, దాతలు, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు కానీ, విద్యార్థులు, స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ చిల్డ్రన్, స్కూల్స్ కానీ, అలాగే హాస్పిటల్స్ కానీ, అలాగే వివిధ సంస్థలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్నటువంటి వివిధ అసోసియేషన్స్, అలాగే సొసైటీస్, వివిధ వర్గాల ప్రజలు, వివిధ గ్రామాల ప్రజలు అందరూ కూడా ఈరోజు వ్యక్తులు పెద్ద ఎత్తున స్పందించి మన నియోజకవర్గంలో ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్, అలాగే అసోసియేషన్స్ అన్నీ కూడా ఈరోజు బుక్ సెల్లర్స్ అసోసియేషన్, బ్యాటరీ ఇన్వెస్టర్స్, బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి వివిధ కిరాణా అండ్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్స్, రైస్ మిల్లర్స్తో పాటుగా చెందినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ఇది కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, వ్యక్తులందరూ కూడా స్పందించి ముందుకు వచ్చి దీనికి మన నియోజకవర్గంలో దాదాపు ఈరోజు 1,56,77,260 సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్కుల ద్వారా అందించడం జరిగింది. దీన్ని మన ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన కర్మాగారాల్లో తీసుకోవాల్సిన ప్రమాదరహిత భద్రతా చర్యలపై సంబంధిత అధికారులు, పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 53 పరిశ్రమలలో 2 పరిశ్రమలు ఏ కేటగిరీ కింద, 51 పరిశ్రమలు బి కేటగిరీ కింద నమోదు చేయడం జరిగిందన్నారు. వీటిలో 6 కెమికల్ పరిశ్రమలు అత్యంత ప్రమాదంగా గుర్తించడం జరిగిందన్నారు. వీటిలో తణుకు జయలక్ష్మి ఫెర్టిలైజర్స్, తణుకు ది ఆంధ్ర షుగర్స్, ఇరగవరం మండలం కె ఇల్లందలపర్రు గ్రామంలోని వాన్బర్రీ లిమిటెడ్, తణుకు మండలంలోని పైడిపర్రు ప్లడ్స్ టెక్ ల్యాబ్స్ లిమిటెడ్, కాళ్ళ మండలం జక్కారం గ్రామంలోని మల్లికార్జున్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, తణుకు ఆంధ్ర షుగర్ లిమిటెడ్లోని యాస్ప్రిన్ ప్లాంట్ ఉన్నాయన్నారు. అత్యంత ప్రమాదకర పరిశ్రమలతో పాటు మిగతా పరిశ్రమలలో కూడా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తనిఖీ చేసి లోటుపాట్లను సంబంధిత యాజమాన్యాలకు తెలియజేయాలన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు భద్రతా ప్రోటోకాల్లను తప్పక అనుసరించాలని ఆదేశించారు. కార్మికులకు భద్రతపై సూచనలు ఇస్తూ అవగాహన కల్పించాలన్నారు. అలాగే అగ్నిమాపక శాఖ అధికారులు పరిశ్రమలో మాక్ డ్రిల్ నిర్వహించి కార్మికులకు క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలోని కర్మాగారాల్లో ఇటీవల కాలంలో అనేక పెద్ద ప్రమాదాలు సంభవించాయన్నారు. దీని ఫలితంగా గణనీయమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లి పరిశ్రమలదారులు, సాధారణ ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించిందన్నారు. ఇటువంటి సంఘటనలను చాలా సీరియస్గా తీసుకుని జిల్లాలో అన్ని ఏపీఐ తయారీ, కొన్ని ఇతర రసాయన, పెట్రోలియం, పెట్రోకెమికల్ కర్మాగారాల్లో తక్షణ తనిఖీలు నిర్వహించాలన్నారు. తనిఖీలు తప్పనిసరిగా చెక్ లిస్టుల ప్రకారం మరియు గతంలో తెలియజేసిన మార్గదర్శకాలను కవర్ చేయాలన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాన్ని ముందే పసిగట్టేందుకు సెన్సార్లు ఏర్పాటు చేయడంతో పాటు
ప్రమాదకర యూనిట్స్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. పరిశ్రమలలో భద్రతా చర్యలపై వర్క్ షాప్ను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. ఎడ్యుకేషన్లో కూడా ఈ సేఫ్టీ గేర్ వాడడం, ఐటీఐస్ అందరికీ కూడా అంత పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరికి కంపల్సరీగా ఆ సేఫ్టీ నార్మ్స్ అనేది ఫాలో అయ్యేటట్టు చూసుకోవాలి. పీరియాడికల్ ట్రైనింగ్స్ అంటే కంపెనీస్లో కూడా ఎఫిషియన్ అనేది ఉంటుంది. అందుకు పీరియాడికల్గా ట్రైనింగ్స్ ఈ సేఫ్టీ నార్మ్స్ మీద ట్రైనింగ్స్ జరుగుతూ ఉండాలి. ఒకవేళ అదే సెట్ ఆఫ్ పీపుల్ కంటిన్యూ అవుతున్నా కూడా వాళ్ళకి ట్రైనింగ్ అనేది కంపల్సరీగా జరుగుతూ ఉండాలి. తర్వాత ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ గారు చెప్పినట్టు దేర్ ఆర్ లాట్ ఆఫ్ సెన్సార్స్ ఆర్ కమింగ్ టు ద మార్కెట్. ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా చాలా అందుబాటులోకి వచ్చాయి. చాలా ఎఫర్డబిలిటీ కూడా చాలా బాగుంది. ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ నార్మ్స్ లైక్ దీస్ డేస్ లైట్స్ ఆన్ ఆఫ్కి, ఫైర్ సేఫ్టీకి, వాటర్ ఏదైనా వచ్చినప్పుడు, అమోనియా ఆర్ ఎనీ గ్యాసెస్ లీక్ అయినప్పుడు, ఇప్పుడున్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా అఫోర్డబిలిటీకి దేని ప్రాబ్లం లేదు. సెన్సార్ పెట్టుకుంటే కూడా చాలా వరకు ఉపయోగాలు ఉంటాయి. అదేవిధంగా మాక్ డ్రిల్స్ ఏదైతే ఉన్నాయో అవి పీరియడికల్గా అక్కడ మనం చేస్తూ ఉంటే కూడా అది చాలా ఇట్ విల్ మేక్ ద ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ఎగ్జిస్టెన్స్. ఇది రొటీన్గానే జరుగుతుంది. ఇది మాకు అవసరం లేదు, మాకు అసలు అలాంటి అవసరమే రాదు అనే ఆలోచన నుంచి మనం బయటపడి ఎప్పుడు ఎలాంటివి వచ్చినా కూడా మేము ఎదుర్కొంటాం అనే పరిస్థితుల్లో మనం అందరూ ఉండాలని చెప్పేసి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. యాక్సిడెంట్స్ కాబట్టి అందరూ ముఖ్యంగా నేచర్ ఆఫ్ ద ఎనీ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్ హ్యాపన్స్ would it be related to only the people working in the industry or it will spread to other people if any accident happens. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి డిపార్ట్మెంట్ whatever the different grants పెట్టాలి చేయాలి or any other kind of factories inspector కోరేది ఏమంటే these chemical manufacturing companies 6 members complaints అన్ని కూడా తీసుకున్నారు. అదర్ పీపుల్ కూడా how far they are ready for any kind of exigency అనేది మనం టైం చూసుకోవాలి. అవసరమైతే ఏదైనా వర్క్షాప్స్ లాంటివి బయట నుంచి కూడా ఎక్స్పీరియన్స్డ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వేరే అదర్ ఇండస్ట్రీస్ నుంచి మేజర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఒక వర్క్షాప్ కూడా కండక్ట్ చేసిన అవసరాన్ని కూడా మీరు ఎగ్జామిన్ చేసి చేయాలి. I request all the representatives please comply with all this and be ready for the forthcoming inspection by inspector factories and allied departments. సిపిఎం జాతీయ కార్యదర్శిగానే కాకుండా దివంగత సీతారాం యేచూరి జర్నలిస్టుగా సుప్రసిద్ధుడని ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు గుర్తు చేస్తూ మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ అధికార వారపత్రిక పీపుల్స్ డెమోక్రసీకి చాలా ఏళ్లు సంపాదకుడిగా పనిచేశారని, కొన్ని జాతీయ ఇంగ్లీష్ పత్రికలకు కాలమిస్టుగా వ్యాసాలు రాశారని ధర్మారావు తెలిపారు. ఆయన భార్య సీమా చిష్టి కూడా జర్నలిస్ట్ అని, బీబీసీ హిందీ విభాగానికి ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఢిల్లీ రెసిడెంట్ ఎడిటర్గా పనిచేశారని గుర్తు చేస్తూ ప్రస్తుతం ది వైర్ అనే పోర్టల్కు ఎడిటర్గా ఉన్నారని తెలిపారు. వారి కుటుంబానికి ఐజేయు ఏపీయూడబ్ల్యూజే స్నామ్నా తరపున సానుభూతి తెలిపారు. యూనియన్ నాయకులు ఎన్ ఈశ్వరరావు, ఎంవి మల్లేశ్వరరావు, జగదీష్, చింతాడ అప్పలనాయుడు, జీవి నాగభూషణ్ రావు, ఎస్ నాగ చైతన్య చౌదరి, సత్యనారాయణ తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. ఉత్తరాంధ్రతో సీతారాం యేచూరికి ఉద్యమ సంబంధాలు ఉన్నాయని, స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొన్నారని సిక్కులు జల సాధన సమితి అధ్యక్షుడు దుప్పల రవీంద్రబాబు, ప్రజా న్యాయవాది బొడ్డేపల్లి మోహన్ రావు, వాయిస్ ఆఫ్ ది వాటర్ అధ్యక్షుడు పోలిశెట్టి మురళీకృష్ణ తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. ఉదయించిన సూర్యుడు
జన్మించిన ప్రతి మనిషి మరణించుట సత్యం. ఉదయించిన సూర్యుడు అస్తమించుట సహజం. జన్మించిన ప్రతి మనిషి మరణించుట సత్యం. మహనీయులు మరణించిన వృధా పోదు త్యాగం. మహనీయులు మరణించిన వృధా పోదు త్యాగఫలం. ఉదయించిన సూర్యుడు అస్తమించుట సహజం. ఎర్ర పూల వనంలోన ఎరుపెక్కిన సూర్యుడు అస్తమించినాడు అరుణ తారయ్యాడు. ఎర్ర పూల వనంలోన ఎరుపెక్కిన సూర్యుడు అస్తమించినాడు అరుణ తార అయ్యాడు. ఎర్ర జెండకే వన్నె తెచ్చిన ధీరుడు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన వక్ఫ్ బోర్డు చట్టం సవరణ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగునూరులో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ముందుగా జామియా మసీద్ దగ్గర నుండి బయలుదేరి గాంధీ సర్కిల్ మీదుగా సోమపాస్ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి బీజేపీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 1995 వక్ఫ్ యాక్ట్లో 44 సవరణలను కేంద్రం ప్రతిపాదించిందని, సవరణలు దుర్మార్గమైనవని వారు తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం తీసుకున్న నిర్ణయం రద్దు చేయాలని, లేని పక్షంలో బీజేపీకు గుణపాఠం చెబుతామని ముస్లింలు హెచ్చరించారు. प्रोग्राम होगा, कोई भी साथी रह जाए. हुकूमत से ये है, मरकजी हुकूमत से ये है कि वो बिल जो वक्फ बोर्ड का 2024 अमेंडमेंट बिल वक्फ बोर्ड का जो लाया गया है तरमीमी बिल, हम उसके खिलाफ हैं. उसके कवानीन को हम नहीं मानते, उसके तमाम अमेंडमेंट्स को हम नहीं मानते. पहले जैसा वक्फ बोर्ड के कवानून थे, वक्फ बोर्ड के कवानीन जैसे पहले थे, उसको उसी तरीके से बहाल रखा जाए. उसमें एक लफ्ज भी न तब्दील किया जाए, बल्कि ये वक्फ बोर्ड मुसलमान अपनी सरपरस्ती में चला रहे हैं. इसकी कमेटी में, वक्फ बोर्ड के काउंसिल मेंबरान में सब के सब मुसलमान रहेंगे, सब के सब मुसलमान रहेंगे. वक्फ बोर्ड में तमाम के तमाम मैनेजमेंट करने वाले मुसलमान रहेंगे. इसमें कोई भी गैर मुस्लिम को जगह नहीं होगी. हम ये डिमांड करना चाहते हैं जैसे पहले वक्फ बोर्ड चलता था वैसा ही रखे जाए, और जिस तरीके से जो भी तावन, जो भी जायदादें ये वक्फ बोर्ड की है, हुकूमत पर फर्ज है, हुकूमत पर वाजिब है हमारे औकाफ के सारी जमीनों की हिफाजत करके मुसलमानों के हाथ में रखा जाए, ताकि मुसलमान उससे फायदा उठाएं, गरीबों को फायदा हो. వైసీపీ పాలనా కాలంలో విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రభుత్వానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లీజులు, కాంట్రాక్టులు వంటి వాటన్నిటిపైన సమీక్ష జరిపి పర్యాటక శాఖను గతంలో మాదిరిగా లాభాల బాట పట్టించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు మూర్తి యాదవ్. ఉమ్మడి విశాఖ జిల్లాలని ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే టూరిజంలో అగ్రగామిగా నిలిచినటువంటి విశాఖ జిల్లా, ఈ విశాఖ జిల్లాలో గడిచిన 5 ఏళ్లుగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పదవీ కాలం చేపట్టినటువంటి నాటి నుంచి సాక్షాత్తు భీమిలి మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారే టూరిజం మినిస్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలాగే మాజీ మంత్రి రోజా గారు టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలాంటి
ఏపీ టూరిజం యొక్క ప్రాజెక్టులు ఏవైతే భవన నిర్మాణ పనులు కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ నేతల కబందాస్తాల్లోని వైసీపీ నేతల కబ్జాల్లోని వందల వేల కోట్ల రూపాయలు చేసేటువంటి ఏపీ టూరిజం సంస్థ సంపద అంతా కూడా దోచుకున్నారు. వాటి విషయమై పూర్తి స్థాయిలో ఆధారాలతో కొన్ని అంశాలు కూటమి ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ పెద్దలు పర్యాటక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారికి కూడా 10 రోజుల క్రితం నేను స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏవైతే గత 5 ఏళ్లలో టూరిజం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ టూరిజం ప్రాజెక్టులన్నీ కూడా పునఃసమీక్షించాలి. ఏవైతే ఆపరేషన్ మెయింటెనెన్స్ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల కబందాస్తాల్లో టూరిజం ఆస్తులు టూరిజం సంపద ఏదైతే ఉందో వాటిల్ని ఎలక్షన్ కోడ్ ముందరే హడావిడిగా కొన్ని రెన్యువల్స్ చేశారు. పూర్తి స్థాయిలో మీరు సమీక్షించి వాటిలన్నింటినీ కూడా రద్దు చేయాలి. టూరిజం అగ్రగామిగా విశాఖ బీసీ కుల జనగణన అంశంపై బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశం. బహుజన్ల అభివృద్ధే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యం. కర్నూలు నగరం బళ్ళారి చౌరస్తా సమీపంలోని సూరజ్ గ్రాండ్ హాల్లో శుక్రవారం బీసీ కుల జనగణన అంశంపై బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని బీఎస్పీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు జయరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభంలో ప్రజల కోసం పోరాటాలు చేసిన ప్రజా నాయకుల చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళి అర్పించారు. అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ ఎల్ వందన్ కుమార్ మాట్లాడుతూ బహుజన్ల అభివృద్ధే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం వచ్చిన రోజే నిజమైన ప్రజా పరిపాలన సాధ్యమన్నారు. సరైన కుల జనగణన ఆధారంగా ఎన్నికలు జరిగిన రోజు నిజమైన వాస్తవ అభివృద్ధి వస్తుందన్నారు. కులాలకు కాకుండా ప్రజలకు సేవ చేసేలా పార్టీలు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ జాతీయ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ధనుంజయ ఆచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయ దస్తగిరి నాయుడు, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల లక్ష్మీకాంతయ్య, వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకులు కుబేరస్వామి, బీసీ నాయకులు క్రాంతి కుమార్, కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జరిగిన కుట్ర ఏంటంటే ఈరోజు మొట్టమొదటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించినప్పుడు ఫస్ట్ మన మహనీయులు మహాత్మా జ్యోతిరావు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు ఈ నెల 28వ తేదీన 7వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్ భవనంలో ఈ నెల 28వ తేదీన జిల్లాలో నిర్వహించే 7వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ సబితాతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బాబు మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలోని వివిధ కోర్టులో అనేకమైన కేసులు పెండింగ్ లో ఉన్నాయని, కోర్టులో వేయని వివాద కేసులు ఉంటే అవి కూడా ముందస్తు పిటిషన్స్ ఫిర్యాదుగా స్వీకరించి సమన్యాయం అందించటకు ఈ లోక్ అదాలత్ మంచి పాత్రను పోషిస్తుందన్నారు. జిల్లాలోని నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి కోర్టుల్లో ఈ నెల 18వ తేదీ నుండి ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు న్యాయమూర్తులు అందుబాటులో ఉంటారని, కక్షిదారులు కలిసేలా ప్రత్యేకంగా ఈ సమయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కొన్ని సూచనలు ఇచ్చారు. మరి ఇచ్చిన సూచనలు అన్నీ మరి అందరికీ తెలియజేయాలి అంటే మరి ప్రెస్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సహకారం తీసుకోవాలి అని ఆనరబుల్ హైకోర్టు వారు కూడా నిన్న ప్రత్యేకంగా చెప్పడం వల్ల ఈ మీటింగ్ మీ అందరితో హోల్డ్ చేయటం మరి
ఈ నేషనల్ లోక్ అదాలత్లో ముఖ్యంగా మనకి పోయినసారి జరిగిన నేషనల్ లోక్ అదాలత్లో మనం 16,231 కేసులు మనం జిల్లాలో పూర్తి చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా మన నేషనల్ లోక్ అదాలత్స్ 2,000 కేసులతో పైచిలుకు కేసులతో మనం స్టార్ట్ చేసాం. అట్లాగా ప్రతి లోక్ అదాలత్లో మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మరి మీ కోఆపరేషన్ ఉండటం వల్ల దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే మీ పబ్లిసిటీ వల్ల మరి స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా మొత్తం పార్టీస్ కానీ మరి వాళ్ళందరికీ తెలియజేయటం వల్ల కానీ మరి ఇక్కడ లాయర్స్ కోఆపరేషన్ చేయటం వల్ల కానీ మరి మా జడ్జెస్ అందరూ కూడా మా రెగ్యులర్ వర్క్స్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అన్నీతో పాటు దీనికి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇన్ఫ్యాక్ట్ మేము ఇవాళ నుంచే ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఎక్సైజ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని మరి నాగర్ కర్నూలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా మాట్లాడి మ్యాక్సిమం ఎక్సైజ్ కేసులు ఇవ్వాలి అని మరి ఇందాకే ఈ మీటింగ్కి ముందు ఒకటి జరిగింది. పోతే ఎలక్ట్రిసిటీ కేసులు కూడా కొన్ని ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ కేసులు ఉన్నాయి చాలా వరకు. అందులో కాంపౌండబుల్ కేసెస్ చాలా ఉన్నాయి. అందుకని నేను మీ మీడియా ద్వారా నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఎలక్ట్రిసిటీ కేసెస్ కాంపౌండబుల్ చిన్నవి ఉన్నాయి. అవి మీరు పెండింగ్ పెట్టుకుంటాం కన్నా మీరు వచ్చి అవి మీరు ఇవి బులెటిన్ అప్డేట్స్.